ఏపీలో కూడా కుండపోత. కాబట్టి ప్రజలందరూ కూడా నిన్న విజయవాడ అమరావతి అనేటువంటిదైతే నిన్న వీడియోలు సోషల్ మీడియాలో తీసి పెడదాం అనుకున్నాం. ఏదో కావాలని అమరావతి హైదరాబాద్లో హైడ్రా పేరు మీదట హైడ్రామా జరుగుతున్నటువంటిది. హైడ్రా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కబ్జాలను తొలగించడానికి ఎవరు వ్యతిరేకం కాదు. తొలగించే విధానంలో సామాన్యులకు లేదా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక అమరావతి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అమరావతి అనేటువంటిది రాజధాని ప్రాంతానికి అనువైనటువంటిదా కాదా అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే కనబడుతున్నది. మొత్తం అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది. ఎట్లా దాన్ని రాజధాని ప్రాంతంగా ఎన్నుకున్నారనేటువంటి అంశాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కేవలం ఒక పార్టీకో ఒక వ్యక్తికో పేరు రావడం కోసం అమరావతిని అక్కడ కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు తప్పితే అది భవిష్యత్తు కాలంలో ఎప్పుడో ఈ ప్రజాస్వామ్యం లేనప్పుడు కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కూడా రాజధానులు అనేక సార్లు మారినప్పుడు కూడా ప్రతి అంశం ఎందుకంటే జనసామాన్యులు అందరూ కూడా బ్రతకడానికి ఉపయోగపడే విధంగా పరిపాలనా సౌలభ్యానికి ఉండే విధంగా రాజధానులు కట్టడం అనేటువంటిది రాచరిక కాలం నుంచి కూడా ఉన్నది. రాజధాని ఎప్పుడైనా సరే ప్రత్యేకము విభిన్నమే. సాధారణ ప్రజలు ఉండేదానికంటే కూడా రాజధానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఉంటుంది. అట్లాంటిది అమరావతిలో మొత్తం నీళ్లు ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూస్తున్నైతే దారుణంగా ఉంది. ఈ వీడియోలు చూపిద్దామంటే ఈ షేర్ అవ్వట్లేదు. మొత్తం సోషల్ మీడియాలో అమరావతికి సంబంధించినటువంటి వర్షాలకు సంబంధించినటువంటివే ఉన్నాయి. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఇలా కనబడుతుందా? బంగ్లాలు కట్టినటువంటి బంగ్లాలు అమరావతి. ఈ తర్వాత మళ్ళీ వీడియో తీసి ఒక సపరేట్గా పెట్టొచ్చు. ఎట్లా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి రాజధాని అంటే సాధారణ ప్రజలంతా రాజధానికి పోతారా? వాళ్ళకి ఏమవసరం ప్రజలకంటే? ప్రజలకు వాళ్ళు నేరుగా రాజధాని ప్రాంతానికో రాజధానిలో ఉన్నటువంటి సచివాలయంలో పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సచివాలయంలో జరిగేటువంటి పనుల వల్ల సచివాలయంలో లేదంటే ఆ రాజధానిలో ఉండేటువంటి ఆ ప్రభుత్వ కార్యాలయాలలో లేకపోతే శాసనసభలో మిగిలినటువంటి అన్ని కార్యక్రమాల ద్వారానే కింది వరకు వెళ్తాయి. సో మీద ఉన్నటువంటి వ్యవస్థనే సరిగ్గా లేకపోతే ఎట్లా? అట్లా అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారి పునరాలోచన చేస్తారా? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు? వర్షాలు పడితే మునిగిపోయేటువంటి రాజధాని ఏ విధంగా దాన్ని కాపాడుతారు? ఇప్పుడున్నటువంటి సర్కారు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే చేసినటువంటి నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప నాయకుడు అని ఇప్పటిదాకా నేను చూసిన ఒకటి చాలా ఇది నవశకానికి నాడు నాంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళు. సంక్షోభ సమయంలో పాలన, పార్టీ పగ్గాలు, పనితీరు ప్రతిభతో పాలనలో కొత్త పుంతలు. ఏది? విజన్తో గుర్తింపు, విజన్ పాలిటిక్స్కు తొలిసారిగా శ్రీకారం. సీఈఓగా ప్రపంచవ్యాప్త గుర్తింపు. 4 సార్లు సీఎంగా బాబు ఘనత. అమరావతిలో నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నటువంటిది ఆయన ఘనత. 5 ఏళ్ళు అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉంటే అత్యాశకు పేరాశకు వెళ్ళిపోయి రాజధాని ఒక రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించేటువంటి సువర్ణ అవకాశం వస్తే చేతులా పోగొట్టుకున్నది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు. మొత్తం నేను తప్ప ఇంకెవ్వరు లేరు, ఇట్లా ఈయన ఆకాశానికి ఎత్తి ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా చేసి అమరావతి ఆంధ్రను మొత్తం ఖతం చేసింది చంద్రబాబు నాయుడే. రాజధాని ఇవాళ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్నిగా చేసినటువంటిది మొట్టమొదట ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిదే పెద్ద పాపం. ఆ రోజే ఇవన్నీ కకృతి భూసేకరణ చేయకుండా పూర్తి స్థాయిగా ఒక రాజధాని నిర్మాణం చేయడానికి ఎందుకు వెనకాడారనేటువంటిది. మొత్తం రాజధానికి 30,000 ఎకరాల భూమి సేకరణ ఎందుకంత అవసరం వచ్చింది?
ఏదో ప్రపంచంగా విజన్ గుర్తింపు 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా మీ విజన్ లేకుండా పోయింది. పోనీ దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఖచ్చితంగా మేము వచ్చినా రాకపోయినా వచ్చే సర్కారు అక్కడ రాజధాని పూర్తి చేయాలనేటువంటి అంశం పైన ఒక చట్టం తీసుకురాలేకపోయారు. 10 ఏళ్ల నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, ఒక రాజధాని నిర్మాణం లేదు. తాత్కాలిక నిర్మాణాలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఇగో ఇది 30 ఏళ్ళు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొత్తం 30 ఏళ్ళు నేనే ఇక ఏమనంటే నేనే కనిపెట్టిన. హైదరాబాద్లో అందరూ నిద్రపోయేటోళ్ళు, నేను వచ్చినాకనే నిద్ర లేవడం, వాళ్ళకి పొద్దుగాల 5 గంటల దాకా పండుకోవడము, నిద్ర లేపడము అవన్నీ నేనే చేసిన. ఎన్టీ రామారావు వచ్చినప్పుడే తెలంగాణలో బువ్వ తిన్నారు, అంతకుముందు అన్నమే తినలేదు, మనుషులు బతకలేదు, నీళ్లు తాగడం ఎట్లనో తెలియదు అన్నట్టుగా ఇగో ఇట్లా ఈ హైప్ క్రియేట్ చేసి నాశనం చేసింది కూడా అదే. సేమ్ ఎన్టీ రామారావుడే కృష్ణుడు రాముడు అనేటువంటి ఒక ప్రాపగండా చేసి జనంలో నెట్టేసారు కదా. సేమ్ చంద్రబాబు నాయుడు అంటే విజన్ ఉన్న నాయకుడు, పరిపాలన బాగా చేస్తాడు. ఆయన పరిపాలన బాగా చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇండ్లు గులగొడుతున్నారు కదా. 94 నుంచి 2004 సంవత్సరంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరువుల కబ్జా ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు హయాంలోనే సాగినాయి. హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనేటువంటి మనం అంటాం, కానీ బిల్డింగులు కట్టారు. మరి చెర్ల కట్టడానికి ఎవడ ఆప్షన్ ఇచ్చిండు? 94 నుంచి 2004 దాకా ఇదే ఇవాళ హైడ్రా గురించి ఇంత గొప్పగా రాస్తున్నటువంటి పత్రికలు చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, లేకపోతే శరణార్థులకు సంబంధించినటువంటి భూములు ఇవన్నీ ఎందుకు మాయమైపోయినాయి? ఎందుకు వాళ్ళ వంది మాగదులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ మనుషులకు మాత్రమే ఎందుకు వందల వేల ఎకరాలు కట్టబెట్టిరు? ఇగో మళ్ళా విజన్ అంటే ఏంటి అంటే తన సొంత మనుషులకు, తన పార్టీకి మద్దతు తెలిపేటువంటి వాళ్ళకు, తన బంధువర్గానికి మాత్రం వందల వేల ఎకరాల ఇటు కంపెనీల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ముబ్బడిగా దోచిపెట్టింది ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారా కాదా అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ కూడా అమరావతిలో రాజధాని కట్టాలనేటువంటి నిర్ణయాన్ని చేసి అమరావతి అనువైనటువంటి ప్రాంతమై ఉంటే మీరు కడితే బాగుండేది. 5 ఏళ్ల పాటు కేంద్రంలో సర్కారు మీ చేతిలో ఉండి కేంద్ర సర్కారు మీకు మద్దతు తెలుపుతుంటే లక్షల కోట్ల రూపాయలు మొత్తం మా మీద గుమ్మరించాలని చెప్పేసి ఆంధ్ర ప్రజలను నిట్ట నిలువున మోసం చేసి దగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారా కాదా? ఆయన పరిపాలన లోపమా కాదా? 5 ఏళ్లలో నాసుంటోనికి అవకాశం ఇచ్చినా కూడా నేను అంతకంటే అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేసి ఏం చేసిన పరిపాలన మిగిలింది సాగుతూనే ఉంటుంది. పోయి గ్రామ పంచాయతీలు పోయి ముఖ్యమంత్రి పోయి సంతకం పెట్టాలన్నా? ఏదన్నా ఇండ్లు కట్టాలంటే మోరీలు తీసేదానికి లేకపోతే నల్లాలు వేసేదానికి అన్నిటికి కూడా ముఖ్యమంత్రి సంతకం పెట్టాలన్నా? అది పరిపాలన సాగుతూనే ఉంటుంది. ఆ పరిపాలన మీద పట్టున్నటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి అయితే అత్యంత గొప్పదైనటువంటి పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క చెరువు కూడా కబ్జా జరగకూడదు కదా. అదే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గండిపేట చెరువులో నడుమ ఎన్టీఆర్ స్కూల్ ఎందుకు కట్టిరు? చెరువులో ఎట్లా కట్టిరు? నిజంగా మీకు విజన్ ఉందంటే ఏం విజన్ అంటే ఎట్లా దోచుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా భూములు అన్యాక్రాంతం అయిపోయింది. హైదరాబాదులో భూములన్నీ దోచుకోబడింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అభివృద్ధి పేరిట మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎవ్వరు పడితే వాళ్ళు మొత్తం రౌడీలంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి రౌడీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పోయి పడితే వాళ్ళు కబ్జాలు చేయడము, హైదరాబాద్లో అంతా రౌడీలుగా మిగిలిరు. దోచుకొని 100 కోట్లు సంపాదించిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వంది మాగదులే. ఇది కేవలం ఆరోపణ చేస్తున్నది కాదు. 94 నుంచి 2004 దాకా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కనసన్నల్లోనే జరిగిన మాట వాస్తవమా కాదా? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఏదో మామూలుగా మంచిగా చేసిరు, వాళ్ళు గొప్ప ఘనకారులు అని చెప్పట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఎక్కువ, చంద్రబాబు నాయుడుకి ముందు చూపు ఎక్కువ. ఎట్లా ముందు చూపు అంటే ఎట్లా దోచుకోవడము, ఎట్లా దాచుకోవడం అనేటువంటి దానికి మొత్తం ముందు చూపు ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. సంస్కరణల సారథిపేట హైదరాబాద్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలన్నిటిని కూడా తొలగించింది ఎన్టీ రామారావు.
ఎన్టీ రామారావు తొలగిస్తే చంద్రబాబు నాయుడు వచ్చేసరికి హైదరాబాద్ను డెవలప్ చేయలే. హైదరాబాద్ ఆల్రెడీ ఉన్నదే, వీళ్ళు డెవలప్ చేసింది చుట్టుపక్కల వచ్చినాయి, కట్టిరు, మొత్తం జీరో ఉన్నది. మరి నిజంగా అంత విజన్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను నేనే కట్టినా, పొద్దుగాల 5 గంటలకు నిద్ర నేనే లేపినా, అన్నం ఎట్ల దినాలను నేనే నేర్పించిన, కంప్యూటరు, సెల్ ఫోను, మౌజు, కీబోర్డు నేనే మొత్తం చేసిన, ఆఫీస్లో ఆన్లైన్లో చేసిన అనేటువంటి మాట చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయి పదవి కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి మెజార్టీతో ఉండి కేంద్రంలో మీ సర్కారు ఉంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి మీరు 5 ఏళ్లలో ఒక రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? కాబట్టి ముక్కు నేలకు రాయండి, హైదరాబాద్ నేను డెవలప్ చేయలేదు, ఆటోమేటిక్గా జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా తప్ప చంద్రబాబు నాయుడు ముందు చూపు, వెనుక చూపు, పక్క చూపులు, ఎప్పుడు పక్క చూపులే, ముందు చూపు ఎప్పుడు లేదు. ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాలను ప్రజలంతా అర్థం చేసుకోవాలి. మీడియా ఆయనకు అనుకూలంగా కొద్దిగా వార్తలు రాసినంత మాత్రాన అది నిజమైపోదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడే మనం చూసినాం కదా. అమరావతి ఫెయిల్యూర్ కావడానికి, ఆంధ్రకు ఒక రాజధాని లేకపోవడానికి మొట్టమొదట దోషి ఎవరైనా ఉన్నారంటే అది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్కు ఏది విడిపోయినటువంటి ఆంధ్రాకు తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర పుటల్లో రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని అంధకారం వైపు నెట్టబడినటువంటి పరిపాలన ఎవరిదంటే అది చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని. అమరావతికి భూసేకరణ ఎన్నేళ్ళు చేస్తారు? భూసేకరణ ఒక పక్కన భూసేకరణ చేయొచ్చు, ఇంకో పక్కన బంగ్లాలు కట్టొచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడేమో మళ్ళీ అంత తన ఫెయిల్యూర్ అంతా ఎంత విజన్, ఎట్లాంటి విజన్ ఉంటుందంటే ఎంతటి ముందు చూపు అంటే 2018 ఎన్నికలకు వచ్చే నాటికి అయిపోయింది. ఆంధ్రాలో ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు, మనం ఏం చేయలేకపోయినాం, ఈ నెపాన్నంతా ఎవరిపైన నెట్టాలని ఆలోచన చేసి మొత్తం మోడీ పైన నెట్టేసి మా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్వనాశనానికి కారణమైంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. తన ఫెయిల్యూర్ని బలవంతంగా బీజేపీ మీద రుద్దింది చంద్రబాబు నాయుడు గారా. మరి అదే బీజేపీ, ఇప్పుడు అదే బీజేపీ అంటే నీకు అక్కర వచ్చేసరికి మళ్ళీ అదే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నావు అంటే నీ అక్కర అనేటువంటి విజన్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. 94లో ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి అధికారం, 99లో వాజ్పేయి ఇచ్చినటువంటి అధికారం, 2014లో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి అధికారం, 2024లో మోడీ పవన్ కళ్యాణ్ కలిస్తే ఇచ్చినటువంటి అధికారం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత అధికారం లేదు. సొంతంగా ఏ ఒక్క రోజు కూడా ఆయన కాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఇది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యము. మరి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఉంటే, ప్రజలంతా ఆయన వైపు ఉంటే, ఆయన పార్టీ నిర్మాణం అంతా పటిష్టంగా బలీయంగా ఉంటే, ఆయన క్యాడర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయితే ఎందుకు ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలవలేదు? 94లో కూడా ఎన్టీ రామారావు కాంగ్రెస్కి వ్యతిరేకంగా గెలిచారు. అప్పుడు కూడా వీళ్ళెవరు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. 99లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే గెలిచింది. 2004లో బీజేపీతో పొత్తులో బీజేపీని ముంచిరు, ముందస్తుకు పోయి వాళ్ళు మునిగిరు. 2009కి వచ్చేసరికి బీజేపీని వదిలేసి టీఆర్ఎస్తో కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మళ్ళీ 2014లో అదే బీజేపీతో మాత్రమే మళ్ళీ కలిసి జనసేనతో అధికారంలోకి వచ్చింది. 2019లో బీజేపీని వదిలేసి సొంతంగా పోతే ఏమైపోయింది? మొత్తం సర్వనాశనం అయిపోయింది. పార్టీ 23కు పడిపోయారు. మళ్ళీ 2024లో మళ్ళీ అదే బీజేపీ పంచన చేరి పవన్ కళ్యాణ్ కాలు మొక్కి పవన్ కళ్యాణ్ తిరిగితే బీజేపీ పవన్ కళ్యాణ్ వల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీ పచ్చగా కనబడుతుంది. కానీ కింద వేర్లెవలి ఇవాళ తెలుగుదేశం పార్టీ కనబడేటువంటి పచ్చని చెట్టుకు కింద ఉండేటువంటి వేర్లు, లవణాలు, దానికి ఉండేటువంటి మట్టి అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగ ఫలితము. 2014 తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఫలితమే తప్ప అది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఫలాలు కావు అనేటువంటిది రుజువులతో సహా మనకు కనబడుతున్నాయి కదా. ఆ విషయంలో. ఎందుకంటే బీజేపీ త్యాగము, జనసేన త్యాగము వేర్ల రూపంలో, ఒక చెట్టుకు వేర్ల రూపంలో భూమి లోపల ఉన్నాయి, అయితే బయటికి కనబడతలేవు. కానీ పచ్చని చెట్టు అందంగా కనబడేదంతా తెలుగుదేశం. ఇదంతా తెలుగుదేశం ఘనకార్యం, గొప్పతనం అనేటువంటి జనంలోకి వెళ్ళిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ బీజేపీ కార్యకర్తలు, ఆ జనసేన నాయకులు, ఆ బీజేపీ నాయకులు కూడా ఇందులో కలిసిపోయి ఇంకేం చేయలేక
ఏదో పాలు నీళ్ళు కలిసిపోతే ఇక మళ్ళీ వేరు చేయలేనట్టుగా మళ్ళీ ఏదైనా హంస వస్తే తప్ప పాలు వేరు నీళ్లు వేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఆ తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నవశకానికి నాంది. ఇవన్నీ అంతే, అవసరం కోసం అన్ని రంగులు మార్చినటువంటి వ్యక్తి. చివరాఖరికి ఆయన చరిత్రలో మిగిలింది ఏంటంటే, ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అయితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ పెట్టారో 2018లో చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసి వాళ్ళు కాళ్ళు మొక్కి వాళ్ళతో ఉండి 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నిజానికి తెలుగుదేశం పార్టీ ఆత్మ ఎన్నడో చచ్చిపోయింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఆనాడే చచ్చిపోయింది. ఈరోజు ఉన్నది కేవలం అవకాశవాద తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారనేది సుస్పష్టంగా చెప్పవచ్చు. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని వాళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరికి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ పోయిందో, నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకునేటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు బాధపడి సిగ్గుపడాల్సినటువంటి అంశం అది. తెలుగుదేశం పార్టీ ఘనకార్యం ఏమీ లేదు. ప్రపంచం ఏదో మునిగిపోయే సందర్భమో లేదా దేశం కోసం ఏదో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. కేవలం మోడీకి వ్యతిరేకంగా మళ్ళీ ఇవాళ అదే నరేంద్ర మోడీ దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి. మళ్ళా దీనికి ఒక పెద్ద చిత్రీకరణ ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం పార్టీ బాగా ఉంది కాబట్టి అక్కడ బీజేపీ 2014లో 19లో మీ సంబంధం లేకుండానే గెలిచింది కదా, వాళ్ళు రుజువుతో ఉన్నది కదా. నరేంద్ర మోడీ సొంతంగా ప్రతిసారి 3 సార్లు అక్కడ గెలిపించిండు కదా, 3 సార్లు కేంద్రంలో గెలిపించిండు కదా, నీకంటే జూనియర్ కదా. 94లో నువ్వు ముఖ్యమంత్రి అయితే, 2001లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయితే, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఓడిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మళ్ళీ వాళ్ళ నరేంద్ర మోడీ తెలుగుదేశం మీద ఆధారపడలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉండి పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వల్ల లాభం పొందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే బీజేపీ జనసేన పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఇవే వైసీపీకి వచ్చినటువంటి 11 సీట్లు కూడా రాకపోతుండే. సొంతంగా బీజేపీ జనసేన వేరే పోటీ పెట్టి, తెలుగుదేశం పార్టీ వేరే పోటీ పడి, ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు ఒంటరిగా తన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తే ఆయన నాయకత్వం నిజంగా నాయకత్వం అనుకోవచ్చు. జగన్ ఆ విషయంలో ఒప్పుకోవాలి. 2014లో ఓడిపోయిండు, 2019లో ఎవరితో పొత్తు లేకుండా గెలిచిండు. ఆయన సొంతంగా గెలిచిండు. ఆయన ఎవరి నుంచి పార్టీని లాక్కోలేదు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. ఆయన పరిపాలన ఫెయిల్ అయిందా, ప్రజలు ఫెయిల్ అయిందా పక్కన పెడితే, నాయకత్వం విషయంలో జగన్ సొంతంగా ఆయన అధికారంలోకి వచ్చిండు. నరేంద్ర మోడీ సొంతంగా ఆయన అధికారంలోకి తీసుకొచ్చిండు పార్టీని. మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఒక చరిష్మాని క్రియేట్ చేసిండు, బీజేపీని పెంచిండు. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా చేయలేదు. అట్లా చంద్రబాబు నాయుడు కేవలం ఎన్టీ రామారావును తొలగించి మళ్ళా అవసరం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకున్నాడు. ఇది చరిత్ర. దీనికి అంటే ఈ తెర వెనుక నాణానికి రెండో వైపు ఉండేటువంటి అంశాలను కూడా సృజించాలి. కాబట్టి ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి విషయాలను ఒక్కసారి మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది, చెప్పాల్సినటువంటి సందర్భం కూడా ఇదే. ఇది ఆక్రమణలు అయితే రోజు పోతున్నాయి. మరి పులి మీద స్వారీ చేస్తున్నటువంటి పాపం కఠిన శిక్షలు వేస్తారట అధికారులకి. ఇవాళ అధికారులు బలవుతున్నారు. ఒక్కసారి అధికారులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ బలవుతున్నది అధికారులే. పోతే పోయింది, ఫైల్ పక్కన పెట్టేసేయండి, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ అనవసరంగా మీరు ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చేసి మీ జీవితాలను బలి చేసుకోకండి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గమనించాల్సినటువంటి సందర్భం.